హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్య కాలంలో చాలామంది తమ్ముడు ఏంటి అన్ని బీజేపీకి సంబంధించినటువంటి విషయాల మీదే నువ్వు వీడియోలు చేస్తున్నావు అనిపిస్తే అడుగుతా ఉన్నారు. బీజేపీకి సంబంధించిన విషయం మీద మేము వీడియోలు చేయట్లేదు. అధికారంలో ఉన్నటువంటి పార్టీ మీద మేము వీడియోలు చేస్తూ ఉన్నాం. అధికారంలో ఉన్నటువంటి పార్టీని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అధికారంలో 10 ఏళ్ళుగా ఉన్నటువంటి పార్టీని ప్రశ్నించే అధికారం ఉంది కాబట్టి ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు ఇచ్చిన హామీలు కాకుండా, మీరు చెప్పిన మాటలు కాకుండా, మీరు తెస్తామన్నటువంటి మార్పును కాకుండా తప్పుగా ఏమైనా ప్రశ్నించంటే మమ్మల్ని నిలదించండి. అంతే తప్ప మీరిచ్చిన హామీలు, మీరు చెప్పిన మాటల్ని ప్రశ్నించేది ఉంటే మీరు మమ్మల్ని టార్గెట్ చేసిరు. బీజేపీని ప్రశ్నించేది ఉంటే దేశాన్ని ప్రశ్నించినట్టని, బీజేపీని ప్రశ్నించేది ఉంటే మతాన్ని ప్రశ్నించినట్టని, బీజేపీ చేస్తున్న అరాచకాలను ప్రశ్నిస్తే హిందుత్వాన్ని ప్రశ్నించినట్టని, బీజేపీని ప్రశ్నించేది ఉంటే హిందూ మతాన్ని ప్రశ్నిస్తున్నానని చెప్పేసి ఈ ప్రచారం ఏదైతే ఉందో ఆ ప్రచారాన్ని మేము తప్పు పడుతున్నాం. బీజేపీకి హిందూ మతానికి ఏంది సంబంధం? కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు హిందువులు లేరా? కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్న వాళ్ళు హిందువులు లేరా? బీఎస్పీలో ఉన్న వాళ్ళు హిందువులు లేరా? ఎన్ని పార్టీలు ఈ దేశంలో ఉన్నటువంటి వేలాది పార్టీల్లో ఎన్ని పార్టీలలో హిందువులు లేరు? ఈరోజు బీజేపీని మాత్రమే ప్రశ్నిస్తే హిందువులను ప్రశ్నించినట్లయితే ఈ విషయం కదా. బీజేపీ 10 ఏళ్ళ క్రితం ఇచ్చినటువంటి హామీల గురించి ఎవరు అడగాలి? ఈరోజు అధికారంలో నరేంద్ర మోడీ ఉండేది అంటే మేము రాహుల్ గాంధీని ప్రశ్నించానా, మమతా బెనర్జీని ప్రశ్నించానా, లేదంటే బీఎస్పీ మాయావతిని ప్రశ్నించానా? ఎవరిని ప్రశ్నించాలి అధికారంలో ఉన్న వాళ్ళం కాకుండా? కాబట్టి మేము అడుగుతున్నాం బరాబర్. మాకు రోజు పొద్దుగాల మాకు బండి సంజయ్ నుండి ఫోన్ వస్తుంది. నేను లిఫ్ట్ చేస్తుంటే ఆయన మాట్లాడతారు. ఆయన కాల్ రికార్డింగ్ మొత్తం చేసి మాకు వినిపిస్తూ ఉన్నారు. మేము మళ్ళీ నిలబడుతున్నా, నాకు ఓటు వేయండి అని చెప్పేసి. నేను ఓటు వేయడానికి సిద్ధం. నేను అడిగే ప్రశ్నలకు జవాబులు చెప్పడానికి మీరు సిద్ధమా? బీజేపీ ఇచ్చిన హామీలను ఆధారంగా చేసుకొని, బీజేపీ వాళ్ళు గత 10 సంవత్సరాల్లో మాట్లాడినటువంటి మాటల్ని అర్థం చేసుకొని నేను అడుగుతున్నటువంటి ఈ ప్రశ్నలకి మీరు సమాధానం చెప్పగలిగితే తప్పకుండా నేను ఓటు వేయడం కాదు, నాతో పాటు 10 మందిని బీజేపీకి ఓటించడానికి ప్రయత్నం చేస్తాను. మీరు ఈ సమాధానాలు చెప్పే దమ్ము ఉండేది ఉంటే ఇంకా 4 రోజులు ఎలక్షన్ల సమయం ఉంది. ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పి మీరు బీజేపీకి ఓట్లు అడగండి. ఎవరైనా పర్లేదు, బీజేపీకి ఓటు వేయండి అని చెప్పేసి ఇంటింటికి తిరుగుతున్న కార్యకర్తలారా, దయచేసి నేను అడిగేటువంటి ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం చేయండి. ఇదే నరేంద్ర మోడీ 2014లో 2019లో అధికారంలోకి వచ్చే ముందు నేను 100 స్మార్ట్ సిటీలను చేస్తా ఈ దేశంలో అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. మరి 100 స్మార్ట్ సిటీలు ఈ దేశంలో ఎక్కడ ఉన్నాయి? బీజేపీ వాళ్ళు సమాధానం చెప్పండి. 100 స్మార్ట్ సిటీలు అని చెప్పినటువంటి నరేంద్ర మోడీకి ఇప్పుడు 100 స్మార్ట్ సిటీలు చూపించేటువంటి దమ్ముందా? మీకు దమ్ముంది, ఇంకో ఈ 100 స్మార్ట్ సిటీలు ఇవే అని చెప్పేసి మీరు చూపించడానికి ప్రయత్నం చేయండి. నేను ఓటేయడానికి సిద్ధం. నోట్ల రద్దు, రెండవది, నోట్ల రద్దు ఎవరికి లాభం చేకూర్చింది? ఈ దేశంలో ఉన్నటువంటి 150 కోట్ల మంది జనాభాలో నోట్ల రద్దు చేసేది ఉంటే నల్లధనం వెనక్కి తీసుకొస్తానని, నోట్ల రద్దు ద్వారా మొత్తం మారిపోతుంది అని చెప్పేసి చెప్పినటువంటి నరేంద్ర మోడీ గారిని మేము అడుగుతున్నాం. నోట్ల రద్దు చేయడం ద్వారా ఎవరికి లాభం జరిగింది? చిన్న తరహా సంస్థలు మొత్తం ఈరోజు సర్వనాశనం అయిపోయినాయి. ఈరోజు హిందువుల్లో ఉన్నటువంటి ఎంతోమంది మీరు చేసిన నోట్ల రద్దు వల్ల చిన్న వ్యాపారాలు బంద్ చేసుకొని రోడ్ల మీద అడక తినేటువంటి పరిస్థితి వచ్చింది. మరి వాళ్ళకి ఎవరు సమాధానం చెప్తారు? ఇక 15 లక్షల రూపాయలకు సంబంధించిన విషయంలో మీరే చెప్పారు కదా, ప్రతి అకౌంట్లో 15 లక్షల రూపాయలు వేసేటువంటి బాధ్యత నాది. ఇప్పుడున్నటువంటి నల్లధనాన్ని మొత్తం వెనక్కి తీసుకొచ్చాయంటే ఒక్కొక్కరికి 15 లక్షలు పంచచ్చు అని చెప్పేసి మాట్లాడింది నరేంద్ర మోడీ గారు. ఇప్పటి వరకు ఎంతమందికి ప్రశ్నించే గొంతుకులను పక్కన పెట్టండి, కనీసం మీకోసం తిరుగుతున్నటువంటి బీజేపీ కార్యకర్తల అకౌంట్లోనైనా మీరు 15 లక్షల రూపాయలు ఇస్తారా? ఇప్పటి వరకు దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు చేసినటువంటి ప్రధానమంత్రులు అందరూ చేసినటువంటి అప్పు కన్నా మీరు ఒక్కరు ఈ 10 ఏళ్ళలో చేసిన అప్పు, వాళ్ళు 70 ఏళ్ళలో చేసినటువంటి అప్పు ఎంతైతే ఉందో ఆ అప్పు కన్నా మీరు చేసిన అప్పు వాళ్ళకన్నా 2 ఇంతలు ఎక్కువ ఉంది. మరి ఎవరి అకౌంట్లో 15 లక్షల రూపాయలు వేయకుండా ఈ డబ్బంతా ఎందుకు అప్పులు చేయాల్సి వచ్చింది? దీనికి సమాధానం చెప్పే దమ్ముందా? ఇక కాశ్మీర్కి సంబంధించిన విషయంలో ముఖ్యంగా 370 ఆర్టికల్ రద్దు చేసేది ఉంటే మొత్తం ఏదో జరిగిపోతుందని చెప్పేసి దేశం మొత్తం ఒక వార్త పుట్టించారు. దాని మీరు నరేంద్ర మోడీ ఏం చెప్తే డప్పు కొట్టి, పల్లాలు కొట్టి, సప్పలు కొట్టే బ్యాచ్ కాబట్టి అది అర్థం చేసుకోదు. మిగతా బ్యాచ్ మేము అడుగుతున్నాం. కాశ్మీర్లో 370 ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత కనీసం అక్కడ ఉన్నటువంటి పండితులకు, హిందూ పూజారులకైనా పునరావాసం కల్పించడానికి ప్రయత్నం జరిగిందా? కాశ్మీర్లో ఎంతమంది పండితులకు పునరావాసం కల్పించారో మీరు లెక్కలు చెప్పగలుగుతారా? ఈ విషయం సమాధానం చెప్పండి. ఇక 5వ ప్రశ్న, బుల్లెట్ ట్రైన్స్. మనం జపాన్ని, చైనాని మొత్తం అన్ని దేశాల కన్నా ముందు వెళ్ళిపోతామని చెప్పేసి మాట్లాడిన నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, ఈ దేశంలో మీరు బుల్లెట్ ట్రైన్స్ ఎక్కడ తీసుకొచ్చారు?
ఇప్పుడు ఏ రాష్ట్రం నుండి బుల్లెట్ ట్రైన్స్ ఢిల్లీకి పోతూ ఉన్నాయి, బుల్లెట్ ట్రైన్స్ ఎక్కడ కనబడుతున్నాయి, మీరు సమాధానం చెప్పగలరా? ఇక 6వ ప్రశ్న, అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని కోట్ల ఉద్యోగాలు కల్పించారో మీరు లెక్క చెప్పగలరా? 2014లో ఏమని చెప్పింది నరేంద్ర మోడీ? ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు కల్పించే బాధ్యత నాది అని చెప్పేసి మొత్తం బల్లాగుద్ది చెప్పినటువంటి నరేంద్ర మోడీ గారు ఈ 10 ఏళ్లలో ఎన్ని కోట్ల ఉద్యోగాలు మీరు కల్పించారు? తర్వాత జీడిపికి సంబంధించిన విషయంలో జీడిపి పెరిగిందా తగ్గిందా? జీడిపి పెరిగితే ఈ దేశంలో ఎందుకు పేదరికం పెరుగుతుంది, ఎందుకు ధరలు పెరుగుతున్నాయి? జీడిపి పెరిగింది అని చెప్పేసి చెప్తే ఎవరి జీడిపి పెరిగింది? అంబానీ అదానీల జీడిపి పెరిగిందా, భారతదేశ జీడిపి పెరిగిందా? మరి ఒక్కరిద్దరి జీడిపి పెరిగేది ఉంటే దేశం మొత్తం జీడిపి పెరిగినట్టుగా మరి ఇప్పుడున్నటువంటి జీడిపి ప్రకారంగా ఈ దేశంలో పేదరికం తగ్గాలనా పెరగాలనా? 85 కోట్ల మందికి 85 కోట్ల మంది ప్రజలకి మీరు ఇంకా 5 ఏళ్ల పాటు ఉచితంగా రేషన్ బియ్యం ఇస్తా అని చెప్పేసి చెప్పేటువంటి పరిస్థితులు ఉన్నాయంటే ఈ దేశంలో జీడిపి ఎవరి కోసం పెరిగింది, జీడిపి ఎట్లా పెరిగింది? ఇది మీరు చెప్తున్నటువంటి తప్పుడు లెక్కలా నిజమైన లెక్కలా? చలో ఈరోజు ఎకనామిస్టులు ఎవరైతే ఉన్నారో ఎకనామిస్టుల మీద కూర్చొని మాట్లాడడం దమ్ముందా? ఈ 8వ ప్రశ్న, బ్లాక్ మనీ అనేది ఏదైతే ఉందో నల్లధనం గురించి మీరు మాట్లాడినటువంటి విషయం కదా. నల్లధనం అనేది వెనక్కి తీసుకొస్తా అని చెప్పింది నరేంద్ర మోడీ గారు. నేను అధికారంలోకి వస్తే కాంగ్రెస్ అనేది ఈరోజు మొత్తం బ్లాక్ మనీ తీసుకుపోయి వేరే దేశాలు దాచిపెట్టుకున్నది, నల్లధనం వెనక్కి తీసుకొచ్చే బాధ్యత నాది, 15 లక్షల రూపాయలు అందరి అకౌంట్లో వేసే బాధ్యత నాది అని చెప్పేసి నరేంద్ర మోడీ గారే చెప్పారు. ఇప్పుడు నేను అడుగుతున్నా, బ్లాక్ మనీ అనేది ఇప్పటి వరకు ఎందుకు భారత్ తీసుకురాలేకపోయారు? తీసుకొచ్చేది ఉంటే ఎక్కడ పెట్టారు? ఎందుకు ఇప్పుడు ఆ బ్లాక్ మనీకి సంబంధించిన విషయంలో మాట్లాడడం లేదు? అంటే 2014 ఎన్నికల్లో బ్లాక్ మనీ గురించి మాట్లాడడం మీరు 2024 ఎన్నికల్లో ఎందుకు బ్లాక్ మనీ గురించి మాట్లాడలేదు? బ్లాక్ మనీ ఏం చేసిరు? బ్లాక్ మనీ అనేది ఏం చేసిరో నరేంద్ర మోడీ గారు సమాధానం చెప్పగలరా? లేదంటే బీజేపీ కార్యకర్తలు ఎవరైనా సమాధానం చెప్తారా? ఇక రైతులకు 9వ ప్రశ్న, రైతులకు సంబంధించిన విషయంలో రైతు చట్టాలు వద్దు అన్నందుకు రైతులందరూ పంజాబ్ నుండి వివిధ రాష్ట్రాల నుండి హర్యానా నుండి వచ్చి ఢిల్లీలో రాజధానిలో ధర్నా చేస్తున్నటువంటి రైతులు మాకు మీరు తీసుకొచ్చిన నల్ల చట్టాలు వద్దు అని చెప్పినందుకు, బలవంతంగా ఎందుకు తెచ్చారు అని అడిగినందుకు మేము రద్దు చేస్తున్నాం అని చెప్పారు కదా. మరి రద్దు చేసిన తర్వాత ఎందుకు మళ్ళీ అమలు చేయాలని ప్రయత్నం చేశారు? మీరు నిజంగా తీసుకొచ్చినటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలు నల్ల చట్టాలు కాకపోతే ఎందుకు రద్దు చేసుకున్నారు? ఈరోజు రైతులందరూ నిరసన తెలియజేసిన తర్వాత 750 మంది రైతుల ప్రాణాలు తీసుకున్న తర్వాత 750 మంది రైతుల ప్రాణాలు తీసుకున్న తర్వాత ఈరోజు నల్ల చట్టాలను మీరు వెనక్కి తీసుకున్నారు. కానీ పోయినటువంటి ప్రాణాలను ఎవరు వెనక్కి తీసుకురాగలుగుతారు? దానికి ఎవరు సమాధానం చెప్పాలి? రైతులకు సంబంధించిన విషయంలో 750 మంది రైతులు చచ్చిన తర్వాత మీరు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ఈరోజు ఆ రైతు కుటుంబాలకి ఇక్కడే ఒక విషయం మాట్లాడుకోవాలి. ఈ మధ్యకాలంలో పుస్తలు దింపుతామని చెప్పేసి పుస్తలు దింపుతారు కాంగ్రెస్ వాళ్ళు అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి బీజేపీ నాయకులారా, మరి ఈ 750 మంది రైతుల పుస్తలు దింపింది ఎవరు? దీనికి సమాధానం చెప్పే దమ్ముందా? 750 మంది రైతుల కుటుంబాలకు సంబంధించిన విషయంలో ఈరోజు రోడ్ల మీద తీసుకొచ్చింది ఎవరు? మరి దీనికి సమాధానం ఎవరు చెప్తారు? నోట్ల రద్దు సంబంధించిన విషయంలో మీరు ప్రశ్నించేట్టు కోపం వస్తుంది. మరి నల్ల చట్టాలు వెనక్కి తీసుకోవడం సంబంధించిన విషయంలో ఎందుకు వెనక్కి తీసుకున్నారు? మీరు తీసుకొచ్చిన చట్టాలు నిజమే అయినవి అయితే, మంచిగా అయితే, గొప్పవి అయితే, నరేంద్ర మోడీ ఏ నిర్ణయం తీసుకున్న దేశం కోసమే అయితే నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ధర్నా చేస్తూ ఉంటే వెనక్కి తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. అంటే ఈ దేశంలో ఉన్నటువంటి మేధావులు, రైతు సంఘాల నాయకులు అందరూ చెప్పిందే నిజం. మీరు రైతుల్ని నిండా ముంచడం కోసం చేసినటువంటి ప్లానింగ్ను ఈరోజు రైతులు అడ్డుకున్నారని చెప్పేసి అనుకోవచ్చా? ఇకపోతే 10వ ప్రశ్న, కరోనాకు సంబంధించిన విషయంలో కరోనా ప్యాకేజ్ అనేది 20 లక్షల కోట్ల రూపాయల డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి ఎవరికి పంచారు? 20 లక్షల కోట్ల ప్యాకేజీ, కరోనా ప్యాకేజ్ ఏదైతే ఉందో ఆ కరోనా ప్యాకేజీ 2019కి సంబంధించిన విషయంలో మీరు తీసుకున్నటువంటి 20 లక్షల కోట్ల రూపాయలు ఎవరికి పంచారు, ఎక్కడ పంచారు, ఎందుకు ఖర్చు చేశారు, ఎట్లా ఖర్చు చేశారు? దాంతోపాటు పిఎం కేర్స్కి వచ్చిన డబ్బులు ఏవైతున్నాయో ఆ డబ్బులకు ఇప్పటి వరకు లెక్కలు ఎందుకు చెప్పలేకపోతారు? ఈరోజు ఎలక్ట్రల్ బాండ్స్కి సంబంధించిన విషయంలో డబ్బులు లెక్కలు అడిగేది ఉంటే మేము జూన్ వరకు చెప్పలేమని చెప్పేసి ఎస్బీఐతో చెప్పించారు కావచ్చు. కానీ పిఎం కేర్స్కు సంబంధించిన విషయంలో పిఎం కేర్స్ డబ్బులు ఎక్కడ పోయినాయి? దీనికి సమాధానం చెప్పే దమ్ముందా? ఇకపోతే 11వ ప్రశ్న, 2022 కల్లా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని నరేంద్ర మోడీ గారు 2022 కల్లా 2019 ఎలక్షన్లో చెప్పినటువంటి మాట ఇది. 2022 కల్లా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానన్న నరేంద్ర మోడీ గారు ఇప్పటి వరకు ఈ దేశంలో ఎంతమంది రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసిరు చెప్పగలుగుతారా? ఇక నా 12వ ప్రశ్న, దేశం యొక్క అప్పు ఎందుకు పెరుగుతుంది?
ఒకవేళ దేశం యొక్క అప్పు పెరుగుతుంది అని అంటే ప్రజల జీవితాల్లో మార్పు రావాలి. కానీ మీరు చేస్తున్న అప్పుల వల్ల ఎవరి జీవితాల్లో మార్పులు వస్తున్నాయి? మీరు చేసిన అప్పులు ఎవరికి ఇస్తున్నారు? ఎక్కడ పోతున్నాయి డబ్బంతా? ఈరోజు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిన నరేంద్ర మోడీ పాలనలో 10 ఏళ్లలో ఎవరి జీవితాలు బాగుపడ్డాయి? ఎవరి అప్పులు పెరిగినాయి? ఎవరి అప్పులు తగ్గినాయి? నిజానికి మీరు అప్పులు చేసిన తర్వాత జీవితాల్లో కొద్దిగా మార్పు రావాలి కదా, మరి ఎందుకు రాలేదు? ఈరోజు మీరు చేసిన అప్పులు మొత్తం ఎవరి ఆస్తులుగా మారినాయి? దీనికి సమానం చెప్పి దమ్ముందా? ఇక నా 13వ ప్రశ్న, మీ 10 ఏళ్ల పాలనలో ఎన్ని ఎయిమ్స్ ఆసుపత్రులను కట్టారు? ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎన్ని కట్టారు? మీ 10 ఏళ్ల పాలనలో గొప్పగా చేసినామని చెప్తారు కదా, మరి విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి ఎయిమ్స్ ఆసుపత్రులను ఎన్ని కట్టారు? లెక్క చెప్తారా? ఇక నా 14వ ప్రశ్న, మీ పాలనలో, మీ నరేంద్ర మోడీ బీజేపీ పాలనలో ఎన్ని విమానాశ్రయాలను కట్టిర్రు? ఎన్ని విమానాశ్రయాలను అమ్మిర్రు? మీకు చేతగాక మీ పాలనలో విమానాశ్రయాలను మెయింటైన్ చేయడం చేతగాక ఎన్నిటిని అమ్మిర్రు? అలాగే మీ పాలనలో 10 ఏళ్ల పాలనలో ఈ దేశంలో ఎన్ని విమానాశ్రయాలను కొత్తగా కట్టడం జరిగింది? మీరు చెప్పగలుగుతారా? మాకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వరంగల్ లేదంటే వేరే జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేస్తామన్నటువంటి విమానాశ్రయాలను కనీసం వాటిని ఆల్రెడీ ప్లేస్ ఉన్న వాటినైనా కూడా ముందు తీసుకుపోయడానికి ప్రయత్నం చేయలేదు. మరి 10 ఏళ్లలో మీరు ఎన్ని విమానాశ్రయాలు దేశవ్యాప్తంగా కట్టిరో లెక్క చెప్పగలుగుతారా? ఇక నా 15వ ప్రశ్న, అమెరికా ప్రెసిడెంట్ బిడెన్ ప్రమాణ స్వీకారం చేసినప్పుడు దాదాపుగా ప్రపంచంలోని అన్ని దేశాల అధ్యక్షుల్ని ఎక్కువ మందిని పిలవడం జరిగింది. ఎందుకు అమెరికా ప్రెసిడెంట్ బైడెన్కి సంబంధించిన విషయంలో మీకు ఆహ్వానం రాకపోవడానికి కారణాలు ఏంది? మీరు ఈ దేశంలో చేస్తున్నటువంటి మత ఘర్షణలకు సంబంధించిన విషయంలోనే కదా మీ మీద వాళ్ళకి నెగిటివ్ ఫీలింగ్ ఉంది. ఈరోజు కూడా ఆస్ట్రేలియాలో మిగతా దేశాల్లో కూడా అక్కడ ఉన్నటువంటి మీడియా సంస్థలు కూడా మీ మీద వార్తలు రాస్తున్నాయి. అక్కడ ఉన్న ప్రజలు కూడా కొంతమంది మీ పేరుతో ప్లకార్డులు పట్టుకొని ఈరోజు అక్కడ వీధుల్లో ర్యాలీలు తీస్తున్నారంటే ఎందుకో సమానం చెప్పి దమ్ము మీ కింద? అసలు అమెరికా అధ్యక్ష పదవికి సంబంధించిన విషయంలో ఆ ప్రమాణ స్వీకారానికి మీకు ఎందుకు ఆహ్వానం లేదు? ఇక నా 16వ ప్రశ్న, ఎన్నికల టైంలో మాత్రమే ఎందుకు మత ఘర్షణలు లేస్తున్నాయి ఈ దేశంలో? 10 ఏళ్ల పాలనలో ఎక్కడ ఏ ఎన్నికలు ఉన్నా కూడా బార్డర్లో బాంబులు వేరడం లేదంటే మత ఘర్షణలు ఇవ్వడం. ఎందుకు ఈ 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఎలక్షన్ల ముందు ఎందుకు మత ఘర్షణలు వేస్తున్నాయి? సమాధానం చెప్పి దమ్ముందా? ఎందుకు ఎన్నికల సమయంలోనే దేశ సైనికుల ప్రాణాలు పోతున్నాయి? ఈ విషయంలో దీనికి సంబంధించిన ఈ దేశంలో ఉగ్రవాద దాడులకు సంబంధించిన విషయంలో ఒక పూర్తి రిపోర్ట్ను తయారు చేసినటువంటి కర్కారేను ఎవరు చంపారో కూడా మీకు సమాధానం చెప్పి దమ్ముందా? ఇక నా 17వ ప్రశ్న, గంగా నదిని 2014లో నరేంద్ర మోడీ గారు చెప్పినటువంటి గొప్ప విషయం ఏంటంటే గంగా నది మొత్తాన్ని మేము శుభ్రం చేస్తామని చెప్పేసి చెప్పిండు. ఇప్పటి వరకు గంగా నది ఎంతవరకు శుద్ధి చేయబడింది? ఓ 10%, 20%, 30%? అసలు గంగా నది శుద్ధి చేద్దామనే ఆలోచన మీకు ఏమైనా ఉన్నదా? మా దగ్గర తెలంగాణలో కేసీఆర్ ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్తున్నట్టుగా మూసీ నది ప్రక్షాళన అన్నట్టుగా మీరు గంగా నది ప్రక్షాళన అన్నారు కదా, గంగా దేవత అన్నారు కదా. మరి గంగా దేవతకు సంబంధించిన విషయంలో గంగా నదిని ప్రక్షాళన చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఎంతవరకు మీరు శుద్ధి చేసిరు? ఎన్ని కోట్లు ఖర్చు చేసిరు? ఇప్పటివరకు గంగా నది శుద్ధి అనేది ఎందుకు కాలేదు? అంటే మీరు ఎలక్షన్ల విషయంలో చెప్పింది తప్ప గంగా నది 10 ఏళ్లలో గంగా నదిని శుద్ధి చేసేటువంటి ధైర్యం మీకు రాలేదా? ఇక నా 18వ ప్రశ్న, అదే గంగా నదిపై వాటర్ వే అని చెప్పేసి మీరు ఒకటి ప్రాజెక్ట్ అని చెప్పేసి మాట్లాడారు. ఆ వాటర్ వే అనే ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చింది? సమానం చెప్పి దమ్ముందా? వాటర్ వే అనే ప్రాజెక్టుకు సంబంధించిన విషయంలో మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఎప్పుడైనా మాట్లాడడానికి ప్రయత్నం చేసిరా? లేదు. ఇక నా 19వ ప్రశ్న, హిందువులైనటువంటి ఈ దేశంలో హిందువులుగా జీవిస్తున్నటువంటి 70 కోట్ల మంది ప్రజలు ఎవరైతే ఉన్నారో, 70 కోట్లకు పైగా ఉన్నటువంటి జనాలు ఎవరైతే ఉన్నారో బీసీలు, ఆ బీసీలకు సంబంధించినటువంటి కులగణన చేయడానికి మీకు ఎందుకు ధైర్యం సరిపోవట్లేదు? దీనికి సమానం చెప్పి దమ్ముందా? బీసీల కులగణన చేయకుండా బీసీల కోసం మేము సీట్లు ఇస్తాను, బీసీలకు మేము పెద్దపీట ఇస్తాను, చిన్న పీట ఇస్తాను, మధ్యలో పీట ఇస్తాను, బాగా బిడల్పున్న పీట ఇస్తాను అని చెప్పేసి పీటల గురించి మాట్లాడతారు తప్ప బీసీలకు కావాల్సిన కులగణన ఏదైతుందో ఆ కులగణన సంబంధించిన విషయంలో మీరు ఎందుకు చేయలేకపోయారు? దీనికి సమానం చెప్పి దమ్ముందా? అసలు నరేంద్ర మోడీ పాలనలో ముఖ్యంగా బీజేపీకి బీసీలంటే ప్రేమనా ద్వేషమా? ఎందుకు ఈరోజు బీజేపీ మతోన్మాద దాడుల్లో ముందుండి అందరి మీద దాడులు చేస్తున్న నా తమ్ముళ్ళు, అక్కలు, అన్నలు, చెల్లెలు అందరూ కూడా బీసీలు అవుతున్నారు. ఈ బీసీలను మతోన్మాద దాడుల కోసం ఉపయోగించుకుంటూ బీసీలకు రావాల్సినటువంటి వాటాకు సంబంధించిన విషయంలో మాత్రం ఎందుకు బీసీలకు సరైన వాటా దొరకట్లేదు? ఈ 10 ఏళ్ల బీజేపీ పాలనలో బీసీలకు ఎందుకు న్యాయం జరగలేదు? బీసీలు అంటే బీజేపీకి ప్రేమనా ద్వేషమా చెప్పే దమ్ముందా?
నా చివరి ప్రశ్న ఏంటంటే నిజంగానే నరేంద్ర మోడీ అనే వ్యక్తి ఈ 10 ఏళ్లలో ఎన్నడూ చేయలేనటువంటి అభివృద్ధి కనుక చేసి ఉంటే, నరేంద్ర మోడీ పాలన అనేది నిజంగా రామపాలన లాగానే ఉంటే, రామరాజ్యం లాగానే ఉంటే, మళ్ళీ ఈరోజు ఇన్ని కోట్లు ఖర్చు చేసి అమిత్ షా ఒకవైపు, నరేంద్ర మోడీ ఒకవైపు, ఇంకోవైపు బండి సంజయ్ ఒక దగ్గర, కిషన్ రెడ్డి ఒక దగ్గర ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి సాధారణంగా ప్రతిపక్ష పార్టీలు చేయాల్సిన ప్రచారం కన్నా మీ ప్రచారం ఎందుకు అత్యంత ఖరీదుతో కూడుకున్నటువంటి ప్రచారం అయిపోయింది? నిజంగానే మీరు ఈ 10 ఏళ్లలో రామరాజ్యాన్ని కనుక మీరు చేసి ఉండేది ఉంటే రామరాజ్యం ఇంత కాస్ట్లీ ఎందుకయింది? ఓట్ల కోసం ఇంతగానం ఎందుకు దిగజారాల్సిన పరిస్థితి వచ్చింది? చెప్పే దమ్ముందా? నిజంగానే మీరు అభివృద్ధి చేసి ఉండేది ఉంటే మీరు ఇంట్లో కూర్చున్నా కూడా, చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, భద్రాచలంలో ఒక గొప్ప నాయకుడు దాదాపు ఎప్పుడు పోయినా కూడా ఆయనదే ఆయన ప్రచారానికి సైకిల్ మీద పోయినా కూడా అయ్యా మీరే మాకు ఎమ్మెల్యే అని చెప్పేసి ప్రజలు పోయి గుడ్డిగా ఈయనకు ఓటేస్తేనే మనం భద్రాచలం బాగుపడుతుంది, ఈయన ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా, ఒక్క రూపాయి లంచం తీసుకోకుండా పనిచేసేటువంటి అతి గొప్ప నాయకుడు అని చెప్పేసి ఆయనకు ఓటేసి వచ్చేటువంటి నమ్మకాన్ని ఆయన కల్పించుకున్నాడు. మరి అట్లాంటి నమ్మకం మీ మీద ఎందుకు లేదు? ప్రజలకు ఎందుకు లేకుండా పోయింది? 10 ఏళ్ల పాలన తర్వాత కూడా నరేంద్ర మోడీని నమ్మలేనటువంటి పరిస్థితుల్లో ఎందుకు ఈరోజు దేశ ప్రజలు ఉన్నారు? ఈ విషయానికి సమాధానం చెప్పి దమ్ముందా? నేను అడిగినటువంటి ఈ 20 ప్రశ్నలకు ఓట్లకు ముందు సమాధానం చెప్పి ఓట్లాడుకునేటువంటి అవకాశం ఉందా? ఒకవేళ అవకాశం ఉంటే సమాధానం చెప్పండి.